అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. ధనం సంపాదించాలంటే ఎలాగైనా సంపాదించవచ్చు, కానీ ఒకరి మనసులో స్థానం సంపాదించాలంటే ఎదుటివారి మనసు అర్థం చేసుకునే గుణం ఉండాలి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈరోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం, ఏప్రిల్ 19, 2024, శుక్రవారం. తిథి ఏకాదశి, రాత్రి 8 గంటల 4 నిమిషాల వరకు, తదుపరి ద్వాదశి. నక్షత్రం మక, ఉదయం 10 గంటల 57 నిమిషాల వరకు, తదుపరి పుబ్బ. యోగము వృద్ధి, రాత్రి 1 గంట 45 నిమిషాల వరకు, తదుపరి ధ్రువ. కరణం వనిజ, ఉదయం 6 గంటల 46 నిమిషాల వరకు, తదుపరి విష్టి. రాత్రి 8 గంటల 4 నిమిషాల వరకు, తదుపరి భవ. సూర్యోదయం ఉదయం 5 గంటల 49 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 24 నిమిషాలకు, చంద్రోదయం మధ్యాహ్నం 2 గంటల 51 నిమిషాలకు, చంద్రాస్తమయం రాత్రి 3 గంటల 35 నిమిషాలకు. అశుభ సమయాలు: రాహుకాలం ఉదయం 10 గంటల 32 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 7 నిమిషాల వరకు, యమగండం మధ్యాహ్నం 3 గంటల 15 నిమిషాల నుండి 4 గంటల 49 నిమిషాల వరకు, గుళిక కాలం ఉదయం 7 గంటల 24 నిమిషాల నుండి 8 గంటల 58 నిమిషాల వరకు, దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 20 నిమిషాల నుండి 9 గంటల 11 నిమిషాల వరకు, తిరిగి మధ్యాహ్నం 12 గంటల 32 నిమిషాల నుండి 1 గంట 22 నిమిషాల వరకు. వర్జము రాత్రి 7 గంటల 59 నిమిషాల నుండి 9 గంటల 48 నిమిషాల వరకు. శుభ సమయాలు: అమృత గడియలు ఉదయం 8 గంటల 15 నిమిషాల నుండి 10 గంటల 3 నిమిషాల వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 41 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 32 నిమిషాల వరకు. శుభ గడియలు ఉదయం 9 గంటల 21 నిమిషాల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల 55 నిమిషాల నుండి 5 గంటల 55 నిమిషాల వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 18 నిమిషాల నుండి 5 గంటల 4 నిమిషాల వరకు. ఏప్రిల్ 19, శుక్రవారం. ఈ రోజు ఉన్న తిథి ఏకాదశి, రాత్రి 8 గంటల 4 నిమిషాల వరకు ఉంది, తదుపరి ద్వాదశి. శుక్రవారం ఏకాదశి తిథి కలయికతో సిద్ధయోగం ఏర్పడుతుంది, ఇది మంచి యోగం. తదుపరి వచ్చే ద్వాదశి పక్షచిత్ర తిథి కాబట్టి పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఇంకా ఈ రోజు ఉన్న నక్షత్రాలు మక, పుబ్బ రెండూ కూడా ఉగ్ర నక్షత్రాలు కాబట్టి పంచాంగం ప్రకారం చాలా రకాల శుభకార్యాలకు అనుకూలమైనవి కావు. ఉదయం 6 గంటల 46 నిమిషాల నుండి రాత్రి 8 గంటల 4 నిమిషాల వరకు ఉన్న విష్టికరణం కూడా పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఒకవేళ ఈ రోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే గనుక మీ పంతులు గారిని సంప్రదించి ఆయన సలహా మేరకు చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు సింహరాశిలోను, సూర్యుడు మేషరాశిలోనూ ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు మకర రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు మిథునం, సింహం, తుల, వృశ్చికం, కుంభం, మీనం. నిన్నటి ప్రశ్నకు సమాధానం: వాలిని రాముడు చెట్టు చాటు నుండి చంపాడు. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న: ఇంద్రజిత్ హనుమంతుడిని ఏ అస్త్రంతో బంధించాడు? కామెంట్స్లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు:
కామ్య ఏకాదశి. చైత్ర శుక్ల ఏకాదశిని కామ్య ఏకాదశి అంటారు. ఈ వ్రతం ఆచరించడం వలన సమస్త కోరికలు తీరుతాయని నమ్మకం. 1975వ సంవత్సరంలో తొలి భారత అంతరిక్ష ఉపగ్రహం ఆర్యభట్ట సోవియట్ భూభాగం నుండి ప్రయోగించారు. 2009వ సంవత్సరంలో భారతదేశపు మొట్టమొదటి రాడార్ ఇమేజింగ్ ఉపగ్రహాన్ని ఇస్రో ప్రయోగించింది. ప్రసిద్ధ భాషా పరిశోధకులు, విజ్ఞాన సర్వస్వ నిర్మాత గిడుగు వెంకట సీతాపతి గారి వర్ధంతి. తెలుగు సినీ దర్శకులు కె విశ్వనాథ్ గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఏప్రిల్ 19 శుక్రవారం. దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి ప్రశంసలు అందుకుంటారు. వృషభ రాశి సుఖమైన జీవనం ఉంటుంది. మిథున రాశి పరిస్థితులు ఎలా ఉన్నా ధైర్యంగా ఎదుర్కోవాలి. కర్కాటక రాశి ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుంది. సింహరాశి అవసరానికి అండగా నిలబడతారు. కన్యా రాశి ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. తులారాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. వృశ్చిక రాశి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ధనుస్సు రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. మకర రాశి చేపట్టిన పనుల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. కుంభరాశి పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. మీనరాశి శుభవార్త వింటారు. ఇవి ఈరోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.